శ్రీ హర్ష వైపు చూసి, చూడరా, రేపు నీ జీవితంలో జరిగే వాటికి నువ్వు చాలా జాగ్రత్త, ఇంకా డేర్గా అన్నిటినీ ఎదుర్కోవాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. అంతకుమించి నేను నీకు ఏమీ చెప్పలేను అని శ్రీ అంటాడు. హర్ష శ్రీ మాటలు వింటూనే ఆ దేవుని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీ హర్ష భుజం మీద చెయ్యి వేసి, సరే, నువ్వు ఎక్కువసేపు బయట ఉండకు, మళ్ళీ ఐశ్వర్య భయపడుతుంది, వెళ్ళి తనకి ధైర్యం చెబుతూ ఉండు అని శ్రీ హర్షని రూమ్కి పంపిస్తాడు. సావిత్రి గారు వీరేంద్ర గారి వైపు కోపంగా చూస్తూ, ఏంటండి, నా మాట అంటే మీకు లెక్కలేదా? మీరు ఎందుకు వాడికి అలా చెప్పారు అని అంటుంది. అది కాదు సావి, వాడు ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. అలాంటిది నువ్వు అమ్మాయి గురించి ఇలా మాట్లాడితే వాడి మనసు ఎంత బాధపడుతుందో చెప్పు అని వీరేంద్ర గారు అంటారు. నాకు ఐశ్వర్య అంటే ఇష్టమే అండి, కానీ ఎప్పుడు ఇలా జరిగింది? రేపు ఆ అమ్మాయి వాళ్ళ బావ మన వాడిని ఏమైనా చేస్తే మన పరిస్థితి ఏంటండి? మనకున్నదే ఒకగానొక్క కొడుకు. వాడికి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండగలనా అని బాధగా అడుగుతోంది సావిత్రి. వీరేంద్ర గారు బాధగా సావిత్రి వైపు చూసి, అది కాదు సావి, మనము వాడికి సపోర్ట్ చేసి ధైర్యం చెప్పాలి. అప్పుడే వాడు ధైర్యంగా వాడికి ఉన్న సమస్యలన్నీ ఎదుర్కొంటాడు. అంతేకాని మనమే వాడికి ఒక సమస్యలా మారితే వాడు ఎలా ఎదుర్కొంటాడు? ఒక్కసారి ఆలోచించు అని వీరేంద్ర గారు అంటారు. సావిత్రి గారు ఆలోచిస్తూ, నిజమే అండి, కానీ నేనేదో బాధలో వాడిని తిట్టేశాను. ఇప్పుడు వాడు ఏమైనా ఫీల్ అయి ఉంటాడా అని అంటుంది సావిత్రి. వాడి మనసు ఎలాంటిదో నీకు తెలియదా? వాడు చిన్నదానికే ఫీల్ అవుతాడు. కాకపోతే ఐశ్వర్య కోసం దేనికైనా ఎదిరించే ధైర్యం వాడికి ఉంది. నువ్వు వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మన ఇంటికి వచ్చిన కోడలిని కూతుర్లా చూసుకోవాలి. తను ఇప్పుడు చిన్నపిల్ల మనస్తత్వం. నువ్వు తనతో ఎంత మంచిగా ఉంటే మనకి అంత మంచిది. అర్థం చేసుకో సావిత్రి అని వీరేంద్ర గారు సావిత్రి గారికి చెప్తారు. సావిత్రి గారు సరే అన్నట్టుగా తల ఊపటంతో, సరే, ముందు ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి రెస్ట్ తీసుకో, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది అని ఆయన ఆఫీస్ వర్క్లో పడిపోతారు. సావిత్రి గారికి ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టుగా అనిపించి హర్ష గురించి ఆలోచనలతో ఎప్పటికో అలా నిద్రపోతుంది. వాసు గారు హర్ష కాల్ కట్ చేశాక జానకి, ఎక్కడున్నావు అని పిలుస్తారు. ఎక్కడే ఉన్నానండి అని కిచెన్లో నుంచి బయటకు వస్తూ చెప్తారు. హర్ష కాల్ చేశాడు, అలాగే రేపు మార్నింగ్ ఐశ్వర్య అనే టెంపుల్కి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటారంట అని వాసు గారు అంటారు. జానకి గారు, అదేంటండి, పెళ్ళేంటి? తన సిచ్యువేషన్ బాగోలేదు కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో హర్ష తనని పెళ్లి చేసుకోవటం అవసరమా అని జానకి గారు అడుగుతారు. నేను అదే చెప్పాను జానకి. హర్ష దానికి ఏమన్నాడు అంటే, తను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టే స్టేజ్లో లేదు, ఒక్క హర్షాన్ని తప్ప. తనని ఒంటరిగా వదలటం హర్షకి ఇష్టం లేదు. అందుకే తనని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పాడు అని జానకికి అంటారు. జానకి గారికి కొంచెం బాధగా అనిపించినా, సరే అండి, మీరు ఎలా చెప్తే అలా. ఐశ్వర్య ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, అది ఒక్కటే నా కోరిక. కానీ తన సిచ్యువేషన్ అని ఆలోచిస్తూ ఉంటుంది. వాసు గారు జానకి గారి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఏమీ కంగారు పడకు, ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది అని ఆవిడికి సర్ది చెప్పి, నువ్వు నిద్రపో, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి ఆయన బాల్కనీలోకి వెళ్ళి ఐశ్వర్య గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. హాస్పిటల్లో ఉన్న హర్ష
ఐశ్వర్యకి ఫుడ్ తినిపించి తను కూడా ఏదో తిన్నాను అంటే తిన్నాననిపించి ఆ దేవుని ఎలా చంపాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. మనము అసలు విషయం మర్చిపోయాం కదా. అసలు ఆ దేవుగాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. వాడి దగ్గరికి ఒకసారి వెళ్ళి వద్దాం పదండి. హర్ష దేవుని చావగొట్టిన తర్వాత దేవు మనుషుల్లో ఒకడు కావ్యకి ఇంకా కృష్ణ గారికి కాల్ చేసి చెప్తాడు. కావ్య ఎంతైనా భర్త కాబట్టి ఏం చెయ్యాలో తెలియక అక్కడికి వస్తుంది. కృష్ణ గారు కూడా అదే టైంకి రావడంతో ఆయన హెల్ప్తో దేవుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ దేవ్కి ట్రీట్మెంట్ చేసి 1 నెల వరకు రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరో కానీ బాగా పగతో కొట్టారు అని డాక్టర్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళటంతో దేవ్ కోపంగా తన పిడికిలిని బిగిస్తాడు. డాక్టర్ బయటకు వెళ్ళి కృష్ణ గారికి చెప్పడంతో కృష్ణ గారు లోపలికి వచ్చి దేవుని చూసి నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నువ్వు ఐశ్వర్య జోలికి వెళ్తే హర్ష నిన్ను చంపడానికైనా వెనకాడాడు అని. కానీ నీకు నా మాట అంటే లెక్కలేదు. ఇప్పుడు తెలుస్తుందా నువ్వు ఎవరితో పెట్టుకున్నావో అని కృష్ణ గారు అంటారు. దేవ్ కోపంగా కృష్ణ గారి వైపు చూసి తండ్రి అన్న సంగతి కూడా మర్చిపోయి అసలు నువ్వు నన్ను కన్న తండ్రివేనా? కొడుకు ఇలా దెబ్బలతో ఉంటే కొడుకుని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వాడిని ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండాలి. కానీ నువ్వు అలా కాదు. ఇంకా నాకే నువ్వు నీతులు చెప్తున్నావా? నేను ఎప్పటికీ దాన్ని ప్రాణాలతో వదలను. అలాగే నన్ను ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కించిన వాడిని కూడా వదలను అని దేవ్ కోపంగా అంటాడు. చూడు దేవ్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఐశ్వర్య హర్షాలకి ఎంత దూరంగా ఉంటావో నీకే అంత మంచిది. కాదు నేను ఇంతే అని నువ్వు అనుకుంటే ఈసారి కాపాడడానికి నేను మాత్రం రాను. అవసరమైతే నా కోడలికి ఇంకో పెళ్లి చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య దేవ్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతుంది. దేవ్ కావ్య ఫేస్లో ఎలాంటి బాధ కనిపించకపోవటంతో నీకు చాలా సంతోషంగా ఉంది కదా నేను ఇలా ఉంటే అని అంటాడు. కావ్య కంగారుగా అదేంటండి అలా అంటారు? మీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా? నాకు మీరు మాత్రమే కదా ఉంది అని అంటుంది. దేవ్ కోపంగా చేసిన డ్రామాలు చాలు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని కావ్యాని అసహించుకున్నట్లుగా మాట్లాడుతాడు. కావ్యకి కూడా అసలు దేవుని చూడాలి అనిపించక నాకు కావాల్సింది కూడా అదే, ఎక్కడ ఉండి నీ ఫేస్ చూడలేను అని మనసులోనే అనుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది కావ్య. దేవ్ మాత్రం హర్షాన్ని ఎలా టార్గెట్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా ఆ రాత్రి కరిగి తెల్లారే సూర్యుడు ఉదయిస్తాడు. హర్ష ఐశ్వర్య దగ్గరే కుర్చీలో నిద్రపోతూ ఉంటాడు. ఐశ్వర్య మేలుకొని హర్ష వైపు చూస్తే ఏదో గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ రూమ్లోకి వచ్చిన నర్సుని చూసి ఐశ్వర్య పెద్దగా అరుస్తుంది. నిద్రపోతున్న హర్ష చెవులు చిల్లుపడేలా ఐశ్వర్య అరవటంతో ఒక్కసారిగా హర్ష దడుచుకొని ఏమయ్యింది అని చుట్టూ చూస్తాడు. ఐశ్వర్య నర్సుని చూపించి తను నన్ను భయపడుతోంది అని చెప్పడంతో నర్స్ ఐశ్వర్య మాటలకు తను అలా అరవటం చూసి దెబ్బతోటి భయపడిపోయి ఒక మూలను నుంచొని చూస్తూ ఉంటుంది. హర్షకి ఐశ్వర్య ప్రవర్తన నవ్వు తెప్పించిన మళ్ళీ బయటకు నవ్వితే ఐశ్వర్య బాధపడుతుందేమో అనిపించి అలా ఏం కాదు, తన నీకు మెడిసిన్స్ ఇవ్వటానికే వచ్చింది, నువ్వు అలా అరవకూడదు అని హర్ష చెప్పడంతో
ఐశ్వర్య బుద్ధిగా వింటుంది. నర్స్ కొంచెం ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ యూ సార్, నాకు గుండె ఆగినంత పని అయ్యింది తెలుసా. ఈ మేడం ఇలా అరిచేసరికి ఎక్కడ నా ఉద్యోగం ఊడిపోతుందో అని భయపడ్డాను అని అంటుంది ఆ నర్స్. ఐశ్వర్య నర్స్ మాటలను వింటూ ఉంటుంది. ఇంతలో హర్ష, ఓకే, మీరు డాక్టర్ గారిని పిలుస్తారా, నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో, ఓకే సార్, ఆయన 1 గంటలో వస్తారు, మీరు ఏమి కంగారు పడకండి, అలాగే మేడంని అలా అరవద్దు అని చెప్పండి, నాకు భయంగా ఉంది అని ఆ నర్సు చెప్తుంది. నర్సు మాటలు విన్న ఐశ్వర్య నవ్వుతూ ఉంది. హర్ష ఐశ్వర్య నవ్వు చూసి, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు హర్ష. తను భలే క్యూట్గా మాట్లాడుతుంది, అచ్చం చిన్న పిల్లలాగా అని ఐశ్వర్య అంటుంది. నర్స్ ఐశ్వర్య మాటలకు ఇంప్రెస్ అయిపోతూ, అవునా, నేను భలే మాట్లాడుతూ ఉన్నానా, థ్యాంక్ యూ అని చెప్పేసి నర్సు వెళ్ళిపోతూ ఉంటే, ఓయ్ ఆగు, నువ్వు నాకు తెచ్చిన మెడిసిన్స్ ఇవ్వకుండా ఇక్కడి నుంచి జారుకుంటున్నావా, నీ మీద నేను కంప్లైంట్ చేస్తాను, నీ జాబ్ పోతుంది అని ఐశ్వర్య అంటుంది. హర్ష మనసులోనే, వాము, మేడం గారికి మెమరీలో అయినా లాజిక్స్ తీయటం మాత్రం మర్చిపోదు అని ముద్దుగా ఐశ్వర్యాన్ని తిట్టుకుంటూ, మీరు తనకి తెచ్చిన మెడిసిన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళండి అని హర్ష చెప్పడంతో నర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య కోపంగా హర్ష వైపు చూస్తుంది. ఇప్పుడు ఏమయ్యింది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని హర్ష అడుగుతాడు. నువ్వు నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు, ఇంకొకసారి ఎవరితో అయినా మాట్లాడావే అనుకో, నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది ఐశ్వర్య. హర్ష చిన్నగా నవ్వుతూ, సరే, నేను ఎవరితో మాట్లాడునులే, ముందుగా బ్రష్ చేసుకుందువు పద అని ఐశ్వర్యాన్ని తీసుకొని బ్రష్ చేయించి తనకి టిఫిన్ ఆర్డర్ చేస్తాడు హర్ష. టిఫిన్ రావటంతో ఐశ్వర్యకి టిఫిన్ తినిపించే అంతలో డాక్టర్ అక్కడికి వస్తారు. హర్ష డాక్టర్ని, మేము ఈరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. డాక్టర్, మీ ఇష్టం, మీరు వెళ్ళొచ్చు, కానీ తనని చాలా సేఫ్గా చూసుకోండి అని డాక్టర్ చెప్పడంతో హర్ష ఓకే అని ఐశ్వర్యాన్ని తీసుకొని ముందుగా అమ్మవారి టెంపుల్కి వెళ్తాడు. అప్పటికే అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఆ గుడిలో ఉంటారు. హర్ష ఐశ్వర్యాన్ని తీసుకురావటం చూసి జానకి గారు దగ్గరకు వెళ్ళి అమ్మ ఐషు అని పిలుస్తారు. ఐశ్వర్య భయంగా హర్ష చుట్టూ చెయ్యి వేసి నుంచుంటుంది. హర్ష ఐశ్వర్య భుజం మీద చెయ్యి వేసి, చూడు ప్రిన్సెస్, ఆవిడ మీ అమ్మ, నువ్వు అలా దూరంగా ఉండకు, మీ అమ్మతో మాట్లాడు అని చెప్పడంతో ఈవిడ మా అమ్మనా అని ఐశ్వర్య జానకి గారితో, అమ్మ నువ్వెలా ఉన్నావు, బాగున్నావా అని నవ్వుతూ మాట్లాడుతుంది ఐశ్వర్య. జానకి గారు ఐశ్వర్య వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలో సావిత్రి గారు అక్కడికి వచ్చి, నాన్న హర్ష, ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని ఈ చీర కట్టి తీసుకువస్తాం, నువ్వు కూడా వెళ్ళి బట్టలు మార్చుకొనిరా అని చెప్పడంతో అక్కడే గుడిలో ఉన్న రూమ్స్లోకి వెళ్తారు. ఐశ్వర్య భయంగా సావిత్రి వెనక్కి వెళ్తుంది. జానకి గారు ఐశ్వర్య భుజం చుట్టూ చెయ్యవేసి, భయపడకమ్మా, మేం ఏమీ చెయ్యము, నేను నీకు అమ్మ, ఈవిడ నీకు అత్తయ్య, ఇక నుంచి నువ్వు వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది అని ఐశ్వర్యకి చెప్తుంది. ఐశ్వర్య, నేను వీళ్ళ ఇంటిలో ఉండను, నేను హర్ష దగ్గరే ఉంటాను అని చెప్పడంతో
సావిత్రి గారు నవ్వుతూ, సరే నువ్వు హర్ష దగ్గరే ఉండు, కానీ ముందు ఇటురా అని చెప్పి ఐశ్వర్యాని రెడీ చేస్తారు. జానకి గారు తెచ్చిన పెళ్లి పట్టు చీరలు, అలాగే ఆ చీరకి తగ్గట్టుగా కొన్ని నగలతో నుదుటిన బాసికం ఇంకా కళ్యాణ తిలకంతో ఐశ్వర్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సావిత్రి గారు తన కళ్ళకి ఉన్న కాటుక తీసి ఐశ్వర్య చెవి వెనుక పెడతారు. జానకి గారు ఐశ్వర్య బొగ్గ చొక్క పెట్టి తన కూతురుని అలా చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో వాసు గారు పిలవటంతో ఐశ్వర్యను తీసుకొని అందరూ గుడిలోకి వెళ్తారు. హర్ష పెళ్లి బట్టల్లో చాలా అందంగా ఉంటాడు. ఐశ్వర్య హర్షని చూసి, ఏ నీ డ్రెస్ భలే ఉంది అని అంటుంటే, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అని హర్ష ఐశ్వర్యని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య నవ్వుతూ, నిజంగా నేను బాగున్నానా? వీరు కూడా అన్నారు నేను చాలా అందంగా ఉన్నాను అని అని అంటుంది మురిసిపోతూ. హర్ష ఐశ్వర్య ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు. ఇంతలో పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది నాయన, జీలకర్ర బెల్లం పట్టుకోండి అని చెప్పడంతో వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అదే సమయానికి కృష్ణ గారు ఇంకా ఆయన భార్య ఇద్దరు అక్కడికి వస్తారు. వాసు గారు కోపంగా కృష్ణ గారి వైపు చూస్తూ, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అరవటంతో, అన్నయ్య నేను చెప్పేది విను, ఆయన వద్దు అన్నారు, నేనే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని ఆవిడ ఎంత చెప్తూ ఉన్నా వాసు గారు కోపంగా అరుస్తూనే ఉంటారు. జానకి గారు కూడా ఎంత సర్ది చెబుతున్నా వాసు గారు అసలు వినే స్టేజ్లోనే లేరు. ఇంకా వీరేంద్ర గారు వాసు గారు పక్కకు వచ్చి, బావగారు ప్రెజెంట్ ఇక్కడ మన పిల్లల పెళ్ళి జరుగుతుంది, మనం వాళ్ళని ఆశీర్వదించడం కోసమే ఇక్కడ ఉన్నాం, వీళ్ళు కూడా అందుకే వచ్చారు, మీరు వీళ్ళ మీద ఇప్పుడు గొడవ పడటం మంచిది కాదు అని అంటారు. వాసు గారు ఇంకా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే పంతులు గారు మంగళసూత్రం హర్షకి అందించి, ఇది అమ్మాయి మెడలో కట్టునాయన అని చెప్పడంతో హర్ష మంగళసూత్రం తీసుకొని వేద మంత్రాలు సాక్షిగా ఐశ్వర్య మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఐశ్వర్యకి ఆ నిమిషం ఎందుకో తనకి తెలియకుండానే తన కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. హర్ష అది గమనించి తన కన్నీళ్లను తుడిచి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. శ్రీ వాళ్ళ ఫోటోని ఫోన్లో బంధిస్తాడు. అలా పెళ్లిలోని ఇంకొన్ని ఘట్టాలను పూర్తి చేసి వాసు గారు జానకి గారు ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు. హర్ష వాసు గారి వైపు చూసి, ఇంకా మేం బయలుదేరుతాం అని చెప్పడంతో ఎప్పటి వరకు నవ్వుతూ ఉన్న జానకి గారి మొహం బాధగా మారిపోతుంది. హర్ష అది అని వాసు గారు ఏదో చెబుతూ ఉంటే, నాకు తెలుసు అంకుల్, మీరు బాధపడకండి, నేను ఐశ్వర్యాని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, ఆ విషయం మీకు తెలుసు, కాకపోతే తను అక్కడ ఉండటం డేంజర్ అని చెప్పి నేను తనని పెళ్లి చేసుకున్నాను, లేదంటే తను ఈ సిచ్యువేషన్లో ఉండగా నేను తనని పెళ్లి చేసుకోవటం కరెక్టే కాదు అని అంటాడు. వీరేంద్ర గారు వాసు గారి భుజం మీద చెయ్యి వేసి, మీరేం కంగారు పడకండి బావగారు, మేము తనని మా బిడ్డలా చూసుకుంటాం, మీకు ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు రండి, మీరు మాతో వచ్చి ఉన్నా మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని వీరేంద్ర గారు చెప్పడంతో వాసు గారు చిన్నగా నవ్వుతారు. జానకి గారు ఏడుస్తూ ఐశ్వర్యాన్ని హత్తుకోవటంతో ఐశ్వర్య భయపడిపోయి హర్ష చెయ్యి పట్టుకొని ఉంటుంది. హర్ష ఐశ్వర్య చుట్టూ చెయ్యి వేసి, ఏం కాలేదురా, తను మీ అమ్మ కదా, నువ్వు వాళ్ళతో ఉండకుండా నాతో పాటు ఉంటావు కదా, అందుకే
నీకు దూరంగా ఉండలేక అలా మీ అమ్మగారు ఏడుస్తున్నారు అని చెప్పడంతో ఐశ్వర్య నవ్వుతూ, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? అలా ఏడవకు, నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి అని చెప్పడంతో జానకి గారు ఐశ్వర్య మాటలకు చిన్నగా నవ్వుతారు. హర్ష, మేము వెళ్తున్నాం అని ఐశ్వర్యాని తీసుకొని కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కొత్తగా పెళ్ళి అయ్యిందే కాబట్టి శ్రీ ఇంకా వీరేంద్ర గారు, సావిత్రి గారు ఒక కార్లో, వాసు గారు, జానకి గారు వేరే కార్లో, పెద్దవాళ్ళు అందరూ వేరే కార్లో వీరేంద్ర గారి ఇంటికి బయలుదేరారు. అప్పటి వరకు బాధని ఆపుకున్న వాసు గారు కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తన కన్నీళ్లను ఆగనంటూ వస్తూ ఉంటాయి. జానకి గారు అది చూసి, ఏవండి ప్లీజ్, మీరే ఇలా అయిపోతే నేను ఎవరికి చెప్పాలి చెప్పండి? ఏమిటో దాని జీవితం నాకే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు దానికే ఇలా జరుగుతుంది? మనకి ఉన్న ఒక కూతురు, దాని పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలని అనుకున్నాం. కానీ తీరా ఇలా సింపుల్గా పెళ్లి జరిపిస్తామని నేను కలలో కూడా అనుకోలేదు అని జానకి గారు ఏడుస్తూ వాసు గారి భుజం మీద వాలిపోతారు. వాసు గారు కంట్రోల్ చేసుకొని జానకి గారిని ఓదార్చి హర్ష వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ముందుగా సావిత్రి గారు వాళ్ళ ఇంటికి చేరుకొని హర్ష వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హర్ష డ్రైవ్ చేస్తూ ఉండగా ఐశ్వర్య రోడ్డు వైపు చూస్తూ ఐస్ క్రీమ్ అని గోల చేయటంతో హర్ష ఐశ్వర్యకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. నాకు ఇంకొకటి కావాలి అని ఐశ్వర్య గోల చెయ్యటంతో, ఇప్పుడు తినకూడదు, కొంచెమే తినాలి, నీకు మళ్ళీ కోల్డ్ చేస్తుంది, నీకు దెబ్బ తగిలింది కదా, మళ్ళీ నువ్వు దగ్గితే నీకు పెయిన్ వస్తుంది, అందుకే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినకూడదు అని హర్ష చెప్పడంతో ఐశ్వర్య బుద్ధిగా ఆ ఐస్ క్రీమ్స్ని తినేసి కారులో కూర్చుంటుంది. హర్ష డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఐశ్వర్య వైపు ఇష్టంగా చూస్తూ కొంచెం సేపు అలాగే ఉండిపోతాడు. ఐశ్వర్య హర్షని కదపటంతో ఈ లోకంలోకి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు. సావిత్రి గారు ఇంటికి వెళ్ళి, వీళ్ళు ఏంటండి ఇంకా రాలేదు అని అంటుంది. వస్తాలే సావి, నువ్వు కంగారు పడకు అని వీరేంద్ర గారు చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి హర్ష వాళ్ళు, వాళ్ళ తర్వాత ఇంకా వాసు వాళ్ళు కూడా వస్తారు. లోపలికి వస్తున్న హర్ష వాళ్ళని అక్కడే ఆపేసి హారతి ఇస్తుంది సావిత్రి గారు. ఐశ్వర్య హారతి చూసి భయపడుతూ హర్ష వెనక్కి వెళ్ళి ఉంటుంది. హర్ష ఐశ్వర్య చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చి, భయపడకు, ఏమీ కాదు అని చెప్తాడు. ఐశ్వర్య, నాకు చాలా భయంగా ఉంది, ఇది మంట కదా, కాలుతుంది అని చెప్పడంతో, మంట కాదురా, ఇది హారతి అని జానకి గారు అంటారు. ఆయన ఐశ్వర్యకి భయం తగ్గకపోవటంతో సావిత్రి గారు తొందరగా వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తారు. హర్ష వాళ్ళ లోపలికి వస్తూ ఉండగా శ్రీ, అక్కడే ఆగండి అని చెప్తాడు. హర్ష ఎందుకురా అని అడగటంతో, మీ పేర్లు చెప్పండి అని శ్రీ అంటాడు. హర్ష కోపంగా శ్రీ వైపు చూసి, ఏంట్రా నాటకాల, తన సిచ్యువేషన్ ఇలా ఉంటే నీకు సరదాగా ఉందా అని అరుస్తాడు. సావిత్రి గారు, లేదు కన్నా, అది పెళ్ళిలో ఒక ఘట్టం, కంపల్సరీ అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పుకొని గడప దాటాలి, మీరు మీ పేర్లు చెప్పండి అని సావిత్రి గారు కూడా చెప్పడంతో హర్ష నవ్వుతూ, నేను నా భార్య ఐశ్వర్య వచ్చాం అని చెప్తాడు. శ్రీ నవ్వుతూ, సిస్టర్ ఇప్పుడు నీ టర్న్ అని అనటంతో ఐశ్వర్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా అందరినీ చూస్తూ ఉంటుంది. జానకి గారు, ఏమైంది ఆశు, అబ్బాయి పేరు చెప్పు అని అంటుంటే, ఇతని పేరు నాకు తెలియదు కదా, నేను ఎలా చెప్తాను అని అమాయకంగా అడుగుతుంది. హర్ష చిన్నగా నవ్వటంతో, సరే నా పేరు తెలియదు
మరి నేను నీకు ఏమవుతాను అని అడుగుతాడు హర్ష. ఐశ్వర్య కొంచెం సేపు ఆలోచించి నువ్వు నాకు ఏమవుతావు అని అనుకుంటూ తన బొగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష ఐశ్వర్యాని అలా మురిపంగా చూస్తూ ఉండటంతో ఐశ్వర్య, హా, నాకు గుర్తుకు వచ్చింది. నువ్వు నాకిందాక మెడలో ఇది కట్టావు కదా, అప్పుడు పూజారి గారు చెప్పారు నువ్వు నాకు భర్త అవుతావని అని అంటుంది. మరి అదే చెప్పు అని హర్ష అంటుంటే, సరే అయితే అని తల ఊపి నేను నా భర్త వచ్చాం అని నవ్వుతూ చెప్తుంది ఐశ్వర్య. ఐశ్వర్యాని లోపలికి తీసుకురాకన్నా ఇంకా తను ఎంతసేపు అని తను అలా నిలబడతావు, తనని వెంటనే రూమ్లోకి తీసుకువెళ్ళు, తనకి రెస్టు చాలా అవసరం అని వీరేంద్ర గారు చెప్పడంతో ఓకే నాన్న అని హర్ష ఐశ్వర్యాని తీసుకొని రూమ్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడే నిద్రపో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. లేదు, నాకు నిద్ర రావట్లేదు, నాకు ఈ డ్రెస్ చిరాగ్గా ఉంది, నాకు ఏదైనా డ్రెస్ కావాలి అని అంటుంటే సరే నేను అమ్మని పంపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పేసి సావిత్రి గారి దగ్గరకు వెళ్తాడు హర్ష. సావిత్రి గారు కిచెన్లో వంట పని చేస్తూ ఉండటంతో అమ్మ కొంచెం నువ్వు ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తనకి డ్రెస్ చేంజ్ చేయవా అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి హర్ష డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. సావిత్రి గారు ఎయిడ్స్కి వంట చేయమని చెప్పి ఐశ్వర్య దగ్గరకు వెళ్తుంది. ఐశ్వర్య బెడ్ మీద కూర్చొని తన కాలు రెండు పైకి మడిచి తన చేతులు చెంపల మీద పెట్టుకొని అయోమయంగా ఆ రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది. సావిత్రి గారు రూమ్లోకి వచ్చి ఐశ్వర్యని అలా చూసి నవ్వుతూ ఎంత క్యూట్గా కూర్చుందో అని తనకి చేతి వేళ్లతో మెటుకులు విరిచి అమ్మ ఐశ్వర్య అని పిలుస్తారు. ఐశ్వర్య సావిత్రి గారి వైపు చూసి నాకు డ్రెస్ కావాలి అని చిన్న పిల్లలా అడుగుతుంది. అందుకే వచ్చా, ఎక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి సావిత్రి గారు డ్రెస్ తేవటానికి వెళ్ళిపోతారు. ఇంతలో ఐశ్వర్య దేనినో చూసి భయపడి పెద్దగా అరుస్తూ హర్ష మీదకు ఎక్కేస్తుంది. అప్పుడే హర్ష వస్తాడు. ఐశ్వర్యలో ఒక్కసారిగా మీదకు రావటంతో హర్ష 2 అడుగులు వెనక్కి వేసి తనని తాను తమాయించుకొని ఏమైంది మా అది ఐశ్వర్య వెన్ను నిమురుతూ అడుగుతాడు. అది అక్కడ అక్కడ అది ఉంది అని చూపిస్తుంది. హర్ష అక్కడ చూసి అక్కడ ఏమీ లేదు కదమ్మా, నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు అని అడుగుతాడు. ఐశ్వర్య అటు చూసి అదిగో అక్కడే ఉంది, నువ్వు లేదు అంటావేంటి అని ఐశ్వర్య అంటుంది. ఏంటది అని హర్ష పరీక్షగా చూడగా అక్కడ ఒక చిన్న బల్లి కనిపిస్తుంది. హర్ష నవ్వుతూ అది బల్లి, అది ఏమీ చెయ్యదు, దాని పాటికి అది పోతుంది, దానికి నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు అని అనగా తనని అడుగుతాడు. నిజంగా అది ఏమీ చెయ్యదు కదా అని క్యూట్గా అడుగుతుంది. హర్షకి ఐశ్వర్య మాటలకి ముద్దుగా అనిపించి తన నుదుటి మీద ముద్దు పెట్టి అసలు అది ఏమీ చెయ్యదు, అదే వెళ్ళిపోతుంది, నువ్వు దాన్ని పట్టించుకోకు అని చెప్తూ తన మనసులోనే నిజంగా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావని సంతోషపడాలో లేదంటే నువ్వు ఇలా ఉన్నావు అని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు నాతో ఇలా ఉంటే చాలా బాగుంది అని తన మనసులోనే అనుకుంటాడు హర్ష. హర్ష ఐశ్వర్య వైపు అలాగే చూడటంతో ఐశ్వర్య హర్ష చెంప మీద కొడుతుంది. హర్ష ఆశ్చర్యంగా ఎందుకు కొట్టావు అని అడిగితే నువ్వు ఎందుకు నా వంక అలా చూస్తున్నావు, నువ్వు నా వంక అలా చూస్తే నాకు భయం వేస్తుంది, అందుకే కొట్టా అని చెప్తుంది. వామ్మో, దేనికి మెమొరీ పోయింది కానీ నన్ను ఆడుకోవటం మాత్రం మానదు అని ముద్దుగా ఐశ్వర్యాని తిట్టుకుంటూ బెడ్ మీద దించుతాడు తనని.
ఐశ్వర్యాన్ని కూర్చోబెట్టి తన పక్కనే హర్ష కూర్చుంటూ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావా అని అడుగుతాడు. ఐశ్వర్య ఏడుపు మొహం పెట్టి, నేను ఇక్కడ ఉండను, నేను కూడా నీతో వస్తాను అని అంటుంది. హర్ష, అది కాదమ్మా, నేను అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నా, నీకు చాక్లెట్స్ తీసుకువస్తా, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, నువ్వు ఇప్పుడు జర్నీ చెయ్యడం మంచిది కాదు, నీ తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే చెప్తున్నా అని ఐశ్వర్యకి చెప్తాడు. సరే, నువ్వు తొందరగా వచ్చాయి, నా కోసం చాక్లెట్స్ తీసుకురా అని ఐశ్వర్య అంటుంది. సరే బాయ్ అని హర్ష వెళ్ళిపోతుంటే ఐశ్వర్య హర్ష చెయ్యి పట్టుకొని అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది. హర్ష ఆశ్చర్యంగా అలాగే ఐశ్వర్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సావిత్రి గారు అక్కడికి రావడంతో ఐశ్వర్య బొగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పేసి, అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న హర్ష వైపు చూసి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి, పద నీకు డ్రెస్ చేంజ్ చేస్తా అని ఐశ్వర్యకు డ్రెస్ చేంజ్ చేసి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు భోజనం తీసుకువస్తాను అని చెప్పేసి సావిత్రి గారు కిందకు వెళ్ళిపోతారు. హర్ష ఆఫీస్కి వెళ్ళిపోవటంతో శ్రీ కూడా హర్ష వెనకే వెళ్తాడు. ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఐశ్వర్య రూమ్లో నుంచి బయటకు వచ్చి హర్షని వెతుకుతూ ఉంటుంది. కానీ హర్ష ఎక్కడా కనిపించకపోవడంతో పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఐశ్వర్య. జానకి గారు ఐశ్వర్య పక్కన నిలబడి, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటంతో ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా ఇంకా పెద్దగా ఏడుస్తుంది. జానకి గారు ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటంతో ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. వాసు గారికి ఐశ్వర్యలా ఏడవటం బాధగా అనిపించి, ఏమైంది మా అని అంటూ లాలనగా అడుగుతారు. అయినా ఐశ్వర్య తన ఏడుపు అస్సలు ఆపకుండా ఇంకా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. సావిత్రి గారు వీరేంద్ర గారి వైపు చూసి, ఏవండి అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేయండి అని అనడంతో వీరేంద్ర గారు డాక్టర్కి కాల్ చేస్తారు. డాక్టర్ గారు వచ్చి ఐశ్వర్యాని చెక్ చేసి, తన అంతా నార్మల్గానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పడంతో అందరూ ఆలోచనల్లో ఉంటారు. ఐశ్వర్య ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో సావిత్రి గారికి ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపించి హర్షకి కాల్ చేస్తుంది. హర్ష కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అంటాడు. ఎక్కడున్నావురా అని అడుగుతుంది. నేను మీటింగ్లో ఉన్నానమ్మా, అర్జెంట్ మీటింగ్ అని చెప్పడంతో, అది కాదు నాన్న అని ఏదో చెప్పబోతున్న సావిత్రి గారి మాటల్లో కంగారు గమనించి, ఏమైందిమా అని అడుగుతాడు. అది ఐశ్వర్య నువ్వు వెళ్ళిన అరగంట నుంచి ఏడుస్తూనే ఉందిరా అని చెప్పడంతో హర్షకి ఏమీ అర్థం కాక శ్రీని మీటింగ్ చూసుకోమని చెప్పి అర్జెంటుగా ఇంటికి స్టార్ట్ అవుతాడు. హర్షకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఐశ్వర్య ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఏమయ్యిందో కూడా తెలియక టెన్షన్గా ఉంటాడు. ఇంతలో ట్రాఫిక్ పడటంతో అసహనంగా ఫీల్ అవుతూ ఈ టైంకి ట్రాఫిక్ పడాలా అని తిట్టుకుంటూ ఉంటాడు. కొంచెం సేపటికి ట్రాఫిక్ క్లియర్ అవ్వటంతో ఫాస్ట్గా ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఐశ్వర్య ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. హర్ష ఐషు అని పిలవటంతో అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఐశ్వర్య ఫాస్ట్గా హర్ష దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందిమా, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడగటంతో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నా దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని బెక్కుతూ అంటుంది ఐశ్వర్య. అదే నాకు మీటింగ్ అని చెప్పబోతున్న హర్షాని వీరేంద్ర గారు వద్దు అని సైగ చేయటంతో ఆపేసి, చిన్న పని ఉంటే బయటకు వెళ్ళాను అమ్మా, నేను ఈ టైంలో నాతో తీసుకువెళ్ళడం మంచిది కాదు అని ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు
అని తన కన్నీళ్లను తుడిచి అడుగుతాడు హర్ష. నాకు ఇక్కడ నువ్వు లేకుండా ఉండాలి అనిపించట్లేదు, నేను నీతోనే ఉంటాను అని అంటుంటే, సరే పద రూమ్లోకి అని ఐశ్వర్యాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. కొంచెం సేపటికి ఐశ్వర్య హర్ష చెయ్యి గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బయటే ఉండి, హర్ష నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా అని పిలవటంతో హర్ష ఐశ్వర్య చెయ్యి వదిలి బయటికి వస్తాడు. చెప్పండి డాక్టర్ అని హర్ష అడగటంతో, అది హర్ష నువ్వు ఎప్పుడు తనతోనే ఉండాలి అని తను కోరుకుంటుంది. అలాగే తన మైండ్ సెట్ కూడా అలాగే అనుకుంటుంది. నువ్వు తనకి ఎంత దగ్గరగా ఉంటే తను అంత తొందరగా క్యూర్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి డాక్టర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు చెప్పింది విన్న హర్ష ఆలోచనల్లో పడతాడు. ఇంతలో శ్రీ నుండి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. ఏమైందిరా అంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయావు అని శ్రీ అడగటంతో జరిగింది శ్రీకి చెప్తాడు. అవునా, అయితే ఒక పని చేయరా, నువ్వు కొన్ని రోజులు ఇంట్లో ఉండే వర్క్ చెయ్యు, నేను ఇక్కడ కంపెనీని చూసుకుంటూ అవసరమైనప్పుడు మీటింగ్కి రావచ్చు అని అంటాడు శ్రీ. హర్షకి కూడా అదే మంచిది అనిపించి సరేరా అని చెప్తూ ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మన కంపెనీకి వేరే కంపెనీ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఆ కంపెనీ CEO వాళ్ళ మీటింగ్కి ఈరోజు వస్తాము అని చెప్పారు అని చెప్పడంతో, అవునా సరే నేను చూసుకుంటానులే, నువ్వేమీ టెన్షన్ పడకు అని శ్రీ చెప్తుంటే, హలో సార్ వస్తుంది, ఆ అబ్బాయి కాదు అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి, అసలుకే నీకు నోటు దోల ఎక్కువ అని హర్ష అంటుంటే, రేయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నా, నాకంతా నోటుదల ఏమీ లేదు, నువ్వంటే ఫ్రెండ్వి కాబట్టి నీతో అలా ఉంటా, అంతేకాని నాకు తనతో ఏ సంబంధం లేదు అని శ్రీ సీరియస్గా అంటాడు. హర్ష నవ్వుతూ అది చూద్దాంలే అని కాల్ కట్ చేసి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇంకా నిద్రలోనే కలవరిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి సావిత్రి గారు భోజనం తీసుకొని హర్షకి ఇవ్వడంతో హర్ష ఐశ్వర్యాన్ని నిద్రలేపి తనకి భోజనం తినిపించి పక్కనే కూర్చొని మూవీ చూద్దామా అని అడుగుతాడు. ఐశ్వర్య ఆశ్చర్యంగా అంటే ఏంటి అని అంటుంది. మూవీ అంటే సినిమా, సరే నేను పెడతాను ఆగు అని ఆ రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి వైఫై కనెక్ట్ చేస్తాడు. ఐశ్వర్య హర్ష చేస్తున్న పనిని వింతగా చూస్తూ ఉంటుంది. హర్ష ఒక మూవీ పెట్టేసి వచ్చి ఐశ్వర్య పక్కన కూర్చొని చూడు అని తన భుజం చుట్టూ చెయ్య వేసి చెప్తాడు. ఐశ్వర్య హర్ష గుండెల మీద తల వచ్చి సినిమా చూస్తూ ఉంటుంది. వాసు గారు ఇంకా మేము వెళ్తాం బావగారు అని చెప్పడంతో ఒకసారి ఆ అమ్మాయిని చూసి రండి బావగారు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అని వీరేంద్ర గారు అంటుండే వాసు గారు నవ్వుతూ సరే అండి అని ఐశ్వర్య ఉన్న రూమ్లోకి వెళ్తారు. వాసు గారు వెనకే జానకి గారు కూడా వెళ్ళటంతో ఇద్దరు వాళ్ళ ఇద్దరిని అలా చూసి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని వాళ్ళ మనసులోనే దీవించి హర్ష అని పిలుస్తారు. చెప్పండి అంకుల్ అని హర్ష అనటంతో మావయ్య అని ఎప్పుడు పిలుస్తావు, అంకుల్ అనే పిలుస్తున్నావు అని ఆయన అంటుంటే ఐషుకి క్యూర్ అయిపోయిన తను నా ప్రేమని యాక్సెప్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మావయ్య అని పిలుస్తాను అని హర్ష చెప్తాడు. ఆయన చిన్నగా నవ్వుతూ సరే బాబు మేము ఇంకా ఇంటికి బయలుదేరుతాం అని అంటారు. అదేంటి అంకుల్ అప్పుడే వెళ్ళిపోతున్నారు, కొన్ని రోజులు ఉండొచ్చు కదా, ఐశ్వర్యకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అంటాడు. జానకి గారు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త బంగారం అని చెప్తుంది. ఐశ్వర్య తిరిగి మళ్ళీ ఆవిని నుదుటి మీద ముద్దు పెట్టి
జాగ్రత్త అని చెప్పడంతో జానకి గారు చిన్నగా నవ్వుతారు. వాసు గారు సరే వెళ్ళొస్తాం వర్ష అని కూతురు వైపు చూసి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు. ఆ నిమిషం ఐశ్వర్యకి ఎందుకో తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. హర్ష టెన్షన్గా ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఐశ్వర్య వీళ్ళు వెళ్తుంటే నాకు ఎందుకో ఏడుపు వస్తుంది అని హర్ష భుజం మీద వాలి అంటుంది. హర్ష వాసుగారి వైపు చూస్తూ, అంకుల్ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి, తన కండిషన్ బాగాలేదు కదా, మీరు కూడా కావాలని తను అనుకుంటుంది అని హర్ష బ్రతిమిలాడాడు. జానకి గారు కూడా ఒప్పుకోండి అని చెప్పడంతో వాసుగారు చేసేదేమీ లేక సరే అని అంటారు. హర్ష ఐశ్వర్య కన్నీళ్లు తుడిచి ఇప్పుడు హ్యాపీయా నీకు అని అంటాడు. ఐశ్వర్య నవ్వుతూ చాలా హ్యాపీ అని అంటుంది. సరే నువ్వు మూవీ చూడు, నేను ఇప్పుడే వస్తాను అని హర్ష అంటాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని ఐశ్వర్య అడుగుతుంది. అది అంకుల్ వాళ్ళకి రూమ్ చూపించి వస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకొని బయటకు వస్తాడు హర్ష. హర్ష రూమ్ బయటకి రాగానే, అంకుల్ మీరు తను క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి, తను అందరితో ఉండాలి అని అనుకుంటుంది అని చెప్పడంతో వాసు గారు, హర్ష నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతారు. హర్ష నవ్వుతూ ఏంటి అంకుల్ మీకేం మాట ఇవ్వాలి అని అడిగితే, నా కూతురుని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని మాట ఇవ్వు అని అంటారు. అదే మీరు అడగానవసరం లేదు అంకుల్, ఐశ్వర్య నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను. కాకపోతే నేను ఈ సిచ్యువేషన్లో చూసి తట్టుకోలేకపోతున్నా, నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని హర్ష మనసులోనే అనుకుంటూ, సరే అంకుల్ అని చెప్పి మీరు రూమ్కి వెళ్ళండి, నేను తను నిద్రపోయాక వచ్చి మీతో మాట్లాడుతాను అని చెప్తాడు. ఐశ్వర్య డోర్ వైపే చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో హర్ష రావటంతో ఐశ్వర్య నవ్వుతూ చూస్తుంది. ఏమయ్యింది నవ్వుతున్నావు అని అడిగితే, నువ్వు ఇంకా రాలేదేంటి అని కంగారుగా చూసా, నేను అలా అనుకున్నానో లేదో నువ్వు వచ్చేసావు అని ఐశ్వర్య నవ్వుతూ చెప్తుంది. అవునా సరే అయితే అని హర్ష కూడా నవ్వుతూ మిగిలిన మూవీ చూడటంలో బిజీ అయిపోతారు. 2 గంటల తర్వాత అలసిపోయి ఐశ్వర్య నిద్రపోతే హర్ష అక్కడి నుంచి బయటకు వచ్చి కింద హాల్లో కూర్చుంటారు. వీరేంద్ర గారు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండటంతో సావిత్రి గారు కిచెన్లో బిజీగా ఉంటారు. డాడీ నేను మీతో మాట్లాడాలి అని చెప్పడంతో చెప్పరా అని వీరేంద్ర గారు అంటారు. అది కొన్ని రోజులు మీరు కూడా ఆఫీస్ చూసుకోండి డాడీ, మొత్తం బాధ్యత శ్రీ వల్ల అంటే కుదరదు, వాడికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని హర్ష అంటాడు. నువ్వు చెప్పాలరా, నాకు తెలియదా అని వీరేంద్ర గారు అనడంతో హర్ష చిన్నగా నవ్వుతాడు. ఇంతలో పార్వతి గారు కాఫీ తీసుకొని వచ్చి హర్షకి వీరేంద్ర గారికి ఇస్తుంది. వాళ్ళు కాఫీ తాగేసి మాటల్లో పడిపోతే జానకి గారు వాసు గారు కూడా వచ్చి హాల్లో కూర్చుంటారు. సావిత్రి గారు వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చి, వదిన డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటారు అని అడుగుతుంది. మీ ఇష్టం వదిన అని జానకి గారు అంటారు. సరే అని సావిత్రి గారు కిచెన్లోకి వెళ్ళిపోతే జానకి గారు కూడా ఆవిడ వెనకే వెళ్ళిపోతారు. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా శ్రీ అప్పుడే అక్కడికి వస్తాడు. హర్ష మీటింగ్ ఏమైందిరా అని అడగటంతో శ్రీ కోపంగా హర్ష కాలర్ పట్టుకొని, ఏంట్రా నువ్వు ఇలాంటి దానితో నాకు మీటింగ్ అరేంజ్ చేశావు, అసలు అది నా బుర్ర తినేసింది తెలుసా, నేను ఏం చెయ్యకపోయినా నాదే తప్పు అన్నట్లు నన్ను టార్చర్ చేసింది అని శ్రీ అంటాడు. హర్ష ఏమైందిరా, సరిగ్గా చెప్పకుండా ఇలా కోపంగా కళ్ళు తాగిన కోతిలా అరుస్తావెందుకు, ఏం జరిగిందో చెప్పు
అని హర్ష అంటాడు. అది ఏంటంటే అని మార్నింగ్ ఆఫీసులో జరిగింది గుర్తు తెచ్చుకొని హర్షకి చెప్తాడు శ్రీ. అది నువ్వు చెప్పావు కదా, వేరే కంపెనీ వాళ్ళు మన ఆఫీస్లో మీటింగ్కి వస్తారు అని. నేను వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో ఒక కాల్ రావటంతో నేను మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఆవిడ డోర్ ఓపెన్ చేసుకొని కనీసం పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వచ్చేసింది. అయితే నేను ఫోన్ మాట్లాడుతూ తనని పట్టించుకోలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ సడన్గా నాకు ఎవరో తగిలేసరికి నేను దడుచుకొని వాళ్ళ మీద పడ్డా. ఎవరు అని చూస్తే ఆ అమ్మాయి. అయితే నేను వెంటనే లేచి ఆ అమ్మాయికి సారీ చెప్పా. ఆ అమ్మాయి కోపంగా నా చెంప మీద కొట్టింది. ఎందుకు కొట్టిందో కూడా అర్థం కాలేదు. హలో, మీరెందుకు కొట్టారు అని నేను మాట్లాడుతూ ఉండగా ఇంకొకసారి కొట్టింది. ఇంకా నేను కోపంగా అమ్మాయి చెయ్య పట్టుకొని, ఎందుకు కొడుతున్నావు? నేనేమీ కావాలని చెయ్యలేదు. సడన్గా నువ్వు నా వెనక్కి వచ్చి నిలబడ్డావు అని శ్రీ సీరియస్గా అడుగుతాడు. కళ్ళు దొబ్బాయా నీకు? మనిషి వచ్చింది కూడా కనిపించట్లేదా? అంతలా ఏం వాగుతున్నావు ఫోన్లో అని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. అయినా నేను ఏం మాట్లాడకుండా, హలో, మీరు ఎందుకు తిడుతున్నారు? అసలు మీరు నా ఆఫీస్కి రావాల్సిన అవసరం మీకేంటి అని అడిగా. చెత్త ఎదవ, మీటింగ్కి రమ్మని చెప్పి మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావా అని ఆ అమ్మాయి నన్ను తిట్టిందిరా అని ఇంకా చెప్తూ ఉంటాడు శ్రీ. శ్రీ మాటలు వింటున్న వాళ్ళు పడి పడి నవ్వుతూ ఉంటారు. శ్రీ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ మళ్ళీ తన మాటలను కంటిన్యూ చేస్తాడు. హలో మిస్, నేను మిమ్మల్ని మీటింగ్కి రమ్మనలేదు. అసలు మీ పేరేంటి అని అడిగాడు. ఆ అమ్మాయి కోపంగా నా వైపు చూసి, నా పేరు తెలియకుండానే మీటింగ్కి రమ్మంటావా అని సీరియస్గా చూసింది. నాకు అసలు ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు అని నేను ఎంత చెప్తున్నా ఆ అమ్మాయి వినిపించుకోకుండా తిట్టింది. తర్వాత ఆ అమ్మాయి వెంటనే తన పిఏ వచ్చి, మేడం ఒక్క నిమిషం, సార్కి మీ గురించి తెలియదు అని చెప్తుంది. నా గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఇంత మట్టి బుర్ర వేసుకొని ఎలా కంపెనీలు పెట్టేస్తారో ఏంటో అని అనుకుంటూ ఆ అమ్మాయి చైర్లో కూర్చుంటుంది. శ్రీకి ఏమీ అర్థం కాక ఆ అమ్మాయి పిఏ వైపు చూస్తాడు. ఆ అమ్మాయి కూడా తడబడుతూ, అది సార్, మేడంకి కొంచెం అని ఏదో చెప్తూ ఉండగా, ఏంటి ఏమంటున్నావు అని అంటుంది. ఏం లేదు మేడం, ఏం లేదు, మీ పేరు అవి చెప్తున్నా మేడం, మీ మేడం పేరు వైష్ణవి అని చెప్తుంది. ఓకే, మీ పేరేంటి అని శ్రీ అడగటంతో, ఇప్పుడు తన పేరు నీకు అంత అవసరమా? నా పేరు తెలిసిందిగా, ఎం వైష్ణవి, వైష్ణవి ఇండస్ట్రీస్ అని పొగరుగా అంటుంది. ఈ పిల్లని మన శ్రీబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఐఎమ్ వైష్ణవి ఇండస్ట్రీస్ CEO అని చెప్పడంతో శ్రీకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ వైష్ణవి శ్రీని పలకరిస్తూ, నీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు శ్రీ అండి అని చెప్తాడు. ఓకే, ఇంతకీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా అని అడగటంతో ఓకే అని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత అన్నీ మాట్లాడుకున్నాక, నాకు మీకు ప్రాజెక్ట్ ఇవ్వటం ఓకే, కానీ నీ పొగరు నాకు నచ్చట్లేదు అని అంటుంది. శ్రీ అయోమయంగా చూస్తూ తన మనసులోనే, అసలు నేనేమన్నా మాట్లాడానా? వచ్చింది వాగింది, ఇంకా నన్నే అంటుంది. అసలు దీన్ని ఈ హర్షగాడు ముందే చెప్పాడు కాబట్టి ఇది బ్రతికిపోయింది, లేదంటే దీని తాట తీసేదాన్ని అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అది వైష్ణవి విన్నట్టుగానే, నీకు అంతా సేమ్ లేదులే, నోరు మూసుకొని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటుంది వైష్ణవి. ఏంటండి
ఎక్కువ మాట్లాడుతున్నారు? ఊరుకుంటున్నాను కదా అని నోరు జారకండి అని శ్రీ అనేలోపే వైష్ణవి మళ్ళీ శ్రీ చెంప మీద కొడుతుంది. శ్రీ మనసులోనే, దుర్మార్గులారా, ఎందుకే నన్ను ఎన్నిసార్లు కొడుతున్నావు? అసలు ఎవరే నువ్వు? ఎక్కడికి వచ్చి నన్నే కొడుతున్నావు అని మనసులో తిట్టుకుంటూ, దీనంతటికీ ఈ హర్షగాడే కారణం. ఒరై హర్షగా, నేను వదలను అని మనసులో తిట్టుకుంటూ, ఓకే మేడం, మీకు ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ ఫైల్ మీద సైన్ చేయండి అని ఎంతో ఇన్నోసెంట్గా అడుగుతాడు. వైష్ణవి ఫైల్ మీద సైన్ చేసి, ఈ నాటకాలే తగ్గించుకుంటే మంచిది, లైఫ్లో బాగుపడతావు అని శ్రీ భుజం మీద తట్టేసి వెళ్ళిపోతుంది. శ్రీ కోపంగా వచ్చింది, కొట్టింది, తిట్టింది, వెళ్ళింది. దీనికి ఏమైనా పిచ్చా? దీని అమ్మ బాబు దీన్ని కనేసి మెంటల్ హాస్పిటల్లో పడేసి ఉంటారు, అందుకే ఇది అలా మనుషుల్ని కొడుతుంది అని హర్షకి కాల్ చేస్తాడు. కానీ హర్ష ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోవటం వల్ల అది హర్షకి తెలియలేదు. శ్రీ కోపంగా, ఈ దెయ్యాన్ని నా కంటగడ్డి నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? ఇంటికి వచ్చాక చెప్తారా నీ పని అని అనుకుంటూ ఫాస్ట్గా ఇంటికి స్టార్ట్ అవుతాడు శ్రీ. జరిగింది మొత్తం వింటున్న హర్ష వాళ్ళు పడి పడి నవ్వుతూ ఉంటారు. శ్రీ కోపంగా, ఎందుకురా నవ్వుతూ ఉన్నారు? అసలు అది చేసిన దానికి నాకు దాన్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది. అది కనుక నాకు కనిపిస్తే అని అంటూ అటువైపు తిరిగి చూసేసరికి వైష్ణవి లోపలికి వస్తూ ఉంటుంది. శ్రీబాబుకి వైష్ణవిని అక్కడ చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. శ్రీ కోపంగా, ఎందుకు నవ్వుతున్నారు? అది చేసిన దానికి దాన్ని అక్కడే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ నీ గురించి ఆలోచించి వదిలేశా. అసలు అది ఇంత లేదు, నన్ను ఇన్ని మాటలు అందరా అని అంటూ ఉండగా హర్ష వాళ్ళ డోర్ వైపు చూడటం గమనించి, ఏమైంది వీడికి, నేను చెప్పేది వినకుండా డోర్ వైపు చూస్తున్నాడు అని అటు తల తిప్పి చూసిన శ్రీకి వైష్ణవి లోపలికి వస్తూ కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవిని అక్కడ ఊహించని శ్రీ, ఇదేంటి మళ్ళీ ఇక్కడ దాపరించింది, దీనికి మళ్ళీ నేను కనిపిస్తే ఆడుకుంటుంది నా తోటి అని అనుకుంటూ అక్కడ నుంచి లేచి వేరే రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో హర్ష అది గమనించి శ్రీ చెయ్య పట్టి లాగి ఆ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. వైష్ణవి లోపలికి వచ్చి, హాయ్ హర్ష గారు అని పలకరిస్తుంది. హర్ష నవ్వుతూ హాయ్ వైష్ణవి అని పలకరించి శ్రీ వైపు చూశాడు. వైష్ణవి శ్రీ వైపు చూసి, వీడేంటి ఎక్కడ అని మనసులో అనుకుంటూ, నన్ను మీ ఇంట్లోనే స్టే చేయమన్నారు కదా, అందుకే వచ్చాను అని వైష్ణవి అంటుంది. వైష్ణవి అలా అనడంతో శ్రీకి కోపం వచ్చి హర్ష వైపు చూసి, అంటే ఇదంతా నీ ప్లానరా దుర్మార్గుడా, ఈ రాక్షసు దగ్గర నన్ను ఇరికించాలి అనుకుంటున్నావా అని ఇన్నర్ ఫీలింగ్లో అనుకుంటూ శ్రీ హర్ష వైపు చూస్తాడు. హర్ష కళ్ళు ఎగరేయటంతో ఏమీ లేదు అన్నట్టు తల ఊపి, నేను రూమ్కి వెళ్తున్నా అని లేచి వెళ్ళబోతూ, ఒక్క నిమిషం ఆగండి శ్రీగారు అని వైష్ణవి వత్తి పలుకుతూ చెప్తోంది. శ్రీ వైష్ణవి వైపు తిరిగి, ఏమయ్యిందండి, ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. అది ఆఫీస్లో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాం కదా, దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిఫై చెయ్యాలి అని వైష్ణవి అంటే, ఓకే, అది ఫైల్ రెడీ చేసింది నేను కాదు, వీడిని అడగండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీ. వైష్ణవి వెళ్తూ ఉన్న శ్రీ వైపు కోపంగా చూసి, చెప్తారా నీ పని, మళ్ళీ నాకు దొరకకపోవు అని మనసులోనే తిట్టుకుంటూ, అది హర్ష గారు అని తనకి వచ్చిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటుంది. సావిత్రి గారు హర్షకి జ్యూస్ గ్లాస్ ఇచ్చి ఐశ్వర్యకి ఇవ్వు అని చెప్పడంతో హర్ష జ్యూస్ గ్లాస్ తీసుకొని ఐశ్వర్య రూమ్కి వెళ్తాడు. ఐశ్వర్య ఇంకా నిద్రపోతూ ఉండటం గమనించి జ్యూస్ గ్లాస్ అక్కడ పెట్టి,
ఐషును లేపి జ్యూస్ తాగిస్తాడు. ఐశ్వర్యకి జ్యూస్ తాగించి పక్కనే కూర్చొని, ఎంతసేపు ఈ రూమ్లో ఉంటావు? కొంచెం సేపు అలా బయట ఉంటే నీకు పీస్ఫుల్గా ఉంటుంది కదా అని అంటాడు. ఐశ్వర్య సరే అనడంతో హర్ష ఐశ్వర్యాన్ని తీసుకొని హాల్లోకి వస్తాడు. వైష్ణవి హాల్లో కూర్చొని వస్తున్న హర్ష వైపు ఇంకా ఐశ్వర్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది. వైష్ణవి ఐశ్వర్యాన్ని చూసి ఒక్కసారిగా ఐషు అని పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్తుంది. ఐశ్వర్య భయంగా హర్ష చెయ్యి పట్టుకుని నుంచుంటుంది. హర్ష ఐశ్వర్య కంగారు గమనించి, ఏం కాదు, తను మా ఇంట్లో అమ్మాయే, నువ్వు భయపడకు అని ఐశ్వర్యకి సర్ది చెప్పి తనను తీసుకొని సోఫాలో కూర్చోబెడతాడు. వైష్ణవి ఐశ్వర్య వైపు చూసి, ఏమయ్యింది, ఎందుకలా భయపడుతున్నావు? నేను నీకు తెలుసు కదా అని వైష్ణవి ఐశ్వర్య ప్రవర్తనకు బాధగా అనిపించి అడుగుతుంది. హర్ష చిన్న నవ్వుతో, తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, మీరు అదేం పట్టించుకోకండి, కొన్ని రోజులు ఉంటే తనే సెట్ అవుతుంది అని హర్ష అంటాడు. ఏమైంది తనకి అని అడుగుతూ ఉండే, తర్వాత చెప్తాను అని అంటాడు హర్ష. వైష్ణవి బాధగా ఐశ్వర్య వైపు చూస్తూనే ఉంటుంది. ఐశ్వర్య మళ్ళీ అడుగుతుంది, మీకు తర్వాత చెప్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి హర్ష ఐశ్వర్యని తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు. జానకి గారు ఐశ్వర్య పక్కనే కూర్చొని తన తల నిమురుతూ, ఏమైనా తింటావా అని ప్రేమగా అడుగుతారు. నాకేం వద్దు అన్నట్టు తల ఊపటంతో జానకి గారు అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళిపోతారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా వైష్ణవి మాత్రం ఐశ్వర్య వైపు దిగులుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో రూమ్లోకి వెళ్ళిన శ్రీ ఫాస్ట్గా బయటకు వచ్చి, రే హర్ష, నీతో మాట్లాడాలి అని అంటాడు. హర్ష ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్తుంటే ఐశ్వర్య హర్ష చెయ్యి పట్టుకొని, నేను కూడా వస్తాను అని అంటుంది. హర్ష శ్రీ వైపు చూసి, ఓకేనా అని అంటే, సరే సిస్టర్ని తీసుకునిరా అని శ్రీ చెప్తాడు. హర్ష సరే పద అని ఐశ్వర్యాన్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి చెప్పరా అని అంటాడు. శ్రీ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి, ఇటు రారా అని ఐశ్వర్యాన్ని తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. హర్షకి ఏమీ అర్థం కాక, ఏమైందిరా, ఇప్పుడు ఎందుకు తన్ని అక్కడ కూర్చోబెట్టావు, ఏం జరిగింది అని హర్ష మాట్లాడుతూ ఉండేలోపే శ్రీ కోపంగా హర్ష దగ్గరకు వెళ్ళి, ఆ దెయ్యాన్ని నాకు అంటగడతావా, అది అసలు ఎలా మాట్లాడిందో తెలుసు కదా, అయినా దాన్ని ఇంటికి ఎందుకు పిలిచావు అనే కోపంగా అంటాడు. హర్ష నవ్వుతూ, అలా ఏం ఉండదురా, నువ్వెందుకు అంత భయపడుతున్నావు, తను చాలా మంచి అమ్మాయి, పైగా నాకు తెలిసి తను ఎవరు ఐశ్వర్యకి కూడా తెలుసు అనుకుంటా, కొంచెం తన ఏజ్డ్ అమ్మాయి, మన ఇంట్లో ఉంటే ఐశ్వర్య అవసరాలు చూసుకుంటుంది కదా, అందుకేరా తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను అని హర్ష చెప్తాడు. నిజం చెప్పు, తన ఇంట్లో ఉంటానందా లేదంటే నువ్వే ఉండమని అడిగితే తను ఉంటానందా అని సీరియస్గా అడుగుతాడు. హర్ష నవ్వుతూ, నీకోసం తను ఇక్కడ ఉంటానందిరా అని చెప్పాడు. శ్రీ కోపంగా, నువ్వు అబద్ధాలాడావే అనుకో, మామూలుగా ఉండదు నీకు నా చేతిలో అని శ్రీ హర్ష ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇద్దరు అలా కొట్టుకోవడం చూసి ఐశ్వర్య నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. హర్ష ఐశ్వర్య నవ్వు చూసి మైమరిచిపోతే శ్రీ మాత్రం వైష్ణవి గురించి తలుచుకుంటూ హర్షని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు. వీళ్ళ గొడవ కింద హాల్ వరకు వినిపించడంతో వైష్ణవి కంగారుగా పైకి వచ్చి వాళ్ళ ఇద్దరిని చూస్తుంది. వీళ్ళ గొడవ ఎంతకి ఆపకపోవటంతో వైష్ణవి, అసలు మీకేమైనా అర్థమవుతుందా, మీకు ఎంత ఏజ్ వచ్చినా మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అంటుంది. శ్రీ కోపంగా వైష్ణవి వైపు చూసి
అసలు నువ్వెవరు మాకు చెప్పడానికి? మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఇంతే. మేం గొడవ పడతాం, ఏమైనా చేస్తాం, మీకెందుకు అని శ్రీ అంటాడు. హర్ష సీరియస్గా శ్రీ నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు అని అరవటంతో శ్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శ్రీ కోపంగా వెళ్ళిపోవటం చూసిన వైష్ణవికి కొంచెం బాధగా అనిపించి హర్ష వైపు చూస్తుంది. హర్ష లోపలికి రా అన్నట్టు చూడటంతో వైష్ణవి లోపలికి వచ్చి చెప్పండి హర్ష గారు అని అంటుంది. నీకు మా శ్రీ అంటే ఇష్టమా అని హర్ష అడుగుతాడు. హర్ష అడిగిన దానికి వైష్ణవికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే హర్ష వైపు చూస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్స్ అసలు రావటం లేదు.